దేవుడి దయ మీ అందరి చల్లని దీవెనలు ఉన్నంత వరకు వాళ్ళు నా వెంట్రిక కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. మెరుగని ఆ పేరుకు హడలు, అసలొచ్చబోడు ఎవడికి మెడలు. ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కంచౌల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసిన యుద్ధం. సీమ పౌరుషం పక్కన పెట్టెండుల పేదల కోసం. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. మా ఇంటికి తెచ్చిండు ప్రభుత్వం, మా చేతికి ఇచ్చిండుర పథకం. మా పంటకు తెచ్చిండుర పైరు, ఉన్నాడు రాజన్నో. మీ కుట్రలకు నిందలకు లొంగడు జననేతరా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. అన్న నువ్వే గెలిచే యుద్ధం, వైసీపీ జెండన ఎగరేస్తాం. ఎవడొద్దు మాకు నువ్వు గుంపులు గుంపులు ఎప్పుడు కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగన్ ఎజెండా. బలిరా బలి బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. చూడడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా
మీరు సైడ్కి రండి, మిగతా వాళ్ళు వస్తారు సార్. చుక్కలు ఎన్ని ఉన్నా మా సూర్యుడివి నువ్వే, దిక్కులు ఎన్ని ఉన్నా మా దిక్కున నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు ఘాతవు దూతవు సామి నువ్వు. మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ ఈరోజు మా ప్రీతమ నాయకులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు పార్టీ ఆఫీసులో కోలాహలంగా మా నాయకుడు పుట్టినరోజు సంతోషంగా చేసుకున్నాము. దాంట్లో భాగస్వామ్యంగా ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంపులు కూడా ఏర్పాటు చేశాము. ఈ రాష్ట్రంలో పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాలందరి కోసం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నవరత్నాల పథకాలు పెట్టి ప్రతి పథకానికి కూడా గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రతి పథకం కూడా పేదవాళ్ళందరికీ గడపడకపోయి ఇచ్చే నాయకుడు ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ గారు తప్ప ఇంకెవరు లేరని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా. ఈరోజు జగన్మోహన్ గారి పండగ పుట్టినరోజు అంటే వాళ్ళ కుటుంబం వరకే కాదు, ఈ రాష్ట్రంలో ప్రతి ఊరు వాడ ప్రతి ఒక్కరూ జగన్మోహన్ గారికి చూసి బెనిఫిట్ పొందిన ప్రతి కుటుంబం కూడా, రాజశేఖర్ గారి కుటుంబాన్ని ప్రేమించే ప్రతి కుటుంబం కూడా ఈరోజు సొంత మనిషి బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. కాబట్టి అటువంటి నాయకుడు ఇంకా దేవుడి దీవెనలతో, ప్రజల దీవెనలతో ఈ రాష్ట్రానికి మళ్ళా ముఖ్యమంత్రి అయ్యి ఇంకా ఒక 20 సంవత్సరాలు ఆ నాయకత్వంలో రాష్ట్రం పనిచేస్తే ప్రతి పేదవాడు కూడా బాగుంటాయని చెప్పి అందరూ కోరుకున్నారు. కాబట్టి ఆయన ఇదే విధంగా సంతోషంగా ఉండి ప్రతి పేదవాడికి కష్టాల్లో ఆయన ఉండి, ఆయన సుఖాల్లో కూడా ఉండి, ప్రజల కోసం పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా అలుపెరకాయని పోరాటం చేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు కూటమి చేసే ఎన్నో గవర్నమెంట్ వ్యతిరేక పనుల మీద పోరాటం చేసి ప్రజల కోసం దగ్గర ఉండే నాయకుడు వైఎస్ జగన్మోహన్ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇదే విధంగా 100 సంవత్సరాలు ఇదే విధంగా సెలబ్రేషన్ చేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. 52వ సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమ్మఒడి పథకం కానివ్వండి, విద్యా దీవెన కానివ్వండి, విద్యా వసతి కానివ్వండి, ఆరోగ్యశ్రీ కానివ్వండి, పేదవాళ్ళ కోసం నవరత్నాల పథకాలు 100కి 100% నెరవేర్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. 52 తెలియజేసుకుంటున్నాను. మళ్ళీ మనకి పేదవాళ్ళ కోసం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని మనం 2029లో మళ్ళీ ముఖ్యమంత్రిగా 100కి 100% ముఖ్యమంత్రిగా చేసుకోవటానికి అందరం కృషి చేస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. ప్రియతమ నాయకులు, ప్రజానాయకులు, సంక్షేమ సారథి, సర్వజనుల యొక్క క్షేమాన్ని, ఈ రాష్ట్ర అభివృద్ధిని హితోధికమైనటువంటి పద్ధతిలో 100 సంవత్సరాలకు బాటలు వేసినటువంటి మహానాయకుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 52 జన్మదినాలు అయిపోయి 53వ జన్మదినం ప్రారంభమైనటువంటి సందర్భంగా ఒంగోలులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ రోజున ఆయన పుట్టినరోజుల పండుగలో జరపడం అనేటటువంటిది ఎంతో హర్షదాయకం. జిల్లా వ్యాప్తంగా కూడా ప్రకాశం జిల్లాలో మారుమూరు గ్రామాలు సైతం ఈ రోజున చాలా బ్రహ్మాండంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఆఫీసులో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం, వందలాది మంది కార్యకర్తల అభిమానులంతా వచ్చి రక్తం ఇచ్చేటటువంటి దానికి కూడా ముందుకొచ్చి ఆయన యొక్క సేవా తత్పరత అనేటటువంటి దానికి నిదర్శనంగా భవిష్యత్ తరాలకు ఆదర్శవంతమైనటువంటి నాయకుడిగా 100 సంవత్సరాల ఆయుష్ని భగవంతుడు ప్రసాదించాలని చెప్పి వారి యొక్క పాలనలో ఈ దేశం సుభిక్షమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చినటువంటి మహానేతగా, గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించినటువంటి యువ నాయకుడిగా ఆయన ఖ్యాతి స్థిరపడాలని చెప్పి భగవంతుడిని ప్రార్థిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సంక్షేమ రథసారథి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు ఈ రాష్ట్రంలోని ప్రతి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తకి తెలియజేస్తూ ఉన్నాం. అలాంటి నాయకుడిని రాష్ట్రం అంటే ఓడించినందుకు బాధపడుతూ
మళ్ళీ త్వరితగతిన ఆ పాలన కావాలని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కోరుకుంటున్నారు. కార్యకర్తలందరూ కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఆయనకి నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటా ఉన్నాం.